పాట సంఖ్య 13. యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినంబు తుడిచే, పాపము కడిగే మలినంబు తుడిచే, ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే. యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే. చెప్పండి, జయమని ప్రభువైన యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా హల్లెలూయా. మా ప్రియమైనటువంటి తుమ్మపూడి గ్రామస్తులకు ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మేము మీ మధ్య పాట పాడుకుంటూ వచ్చినాము. యేసు చావుందే సిలువపై. ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై మరణించారు, ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తం కార్చారు అని చూస్తే, నీ కొరకు నా కొరకు అని రాయబడింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలాగూ రాయబడింది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అని రాయబడింది. ఇంకా చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు గాయపరచబడిను, మన దోషములను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నల్లగొట్టబడిను, యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకందరికీ స్వస్థత కలుగుచున్నది. ఎందుకొరకు? మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాయపరచబడాలి, ఎందుకు నల్లగొట్టబడాలి, మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎందుకు పడాలి, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎందుకొరకు బాధపడాలి అని చూస్తే, మనము యేసుక్రీస్తు ప్రభువారి చేత సృష్టించబడినటువంటి వారము, మనము ఆయన వారము. మనం లోకం పరంగా చూస్తే లోకములో ఒక దేశం యొక్క ప్రధానమంత్రి ఆ దేశ ప్రజల విషయమై బాధ్యత వహిస్తాడు. ఒక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం కోరతాడు. ఒక నియోజకవర్గం యొక్క ప్రజల నిమిత్తము ఆ ఎమ్మెల్యే గారు లేకపోతే ఒక జిల్లా కలెక్టర్ గారు ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల విషయమై శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు. అలాగునే దేవుడు మనలను కలుగు చేసి ఉన్నాడు. దేవుడు మనలను సృజించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మనలను సృష్టించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన చేత సృష్టించబడినటువంటి మనము ఆ ప్రభు చేత మనము కలుగు చేయబడినటువంటి మనము ఆ ప్రభువుతో మనం ఉండాలని ఆ ప్రభు మన కొరకు గాయపరచబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకొరకు అంటే మనకందరికీ రక్షణను ఇవ్వటానికి, మనకందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటానికి, మనకందరికీ మోక్షరాజ్యాన్ని ఇవ్వటానికి, మనల్ని అందరినీ
పరలోక రాజ్యంలో చేర్చటానికి మన నిమిత్తము మనకు బదులుగా మన స్థానంలో ఆ ప్రేమ కలిగిన దేవుడు శిక్షణ పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన రక్తం కాచినటువంటి వాడుగా ఉన్నాడు. సామాన్యంగా చెప్పవచ్చు ఏమని? రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అని. అయితే ఏ రక్తం అది? ఎడ్ల రక్తము, కోడెల రక్తము, కోడిపుంజుల రక్తము, పొట్టేల రక్తము కాదు. మరి ఏ రక్తము అని చూస్తే పరిశుద్ధమైన రక్తం కావాలి. ఎవరండి పరిశుద్ధులు లోకములో? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినటువంటి వారే. పాపమనగా అందరూ దేవుని మాట వినకుండా ఉన్నటువంటి వారే, దోషులైనటువంటి వారే. ఇలాంటి వారిలో ఎవరి రక్తము మానవాళి యొక్క పాప పరిహారార్థ నిమిత్తము సరిపోదు. మానవుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలగజేయటానికి ఏ రక్తము సరిపోదు. అందుకొరకై ప్రేమ కలిగిన దేవుడే ఈ లోకంలోనికి 2024 సంవత్సరాల క్రితము కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఆయనను ఈ లోకంలోనికి రక్షకుడుగాను పరిశుద్ధుడుగాను జన్మింపజేసి ఆ ప్రేమ కలిగిన దేవుని ద్వారా మనకందరికీ రక్షణ కలుగు చేయటానికి ఆ ప్రభు ఈ లోకంలో మన కొరకు పరిశుద్ధుడిగా జన్మించి ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి! ఆ ప్రభు పరిశుద్ధుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి తన యవ్వన ప్రాయంలో ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని సర్వ మానవాళి కొరకు చిందించినటువంటి వాడుగా ఉన్నాడు, కార్చినటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్చినటువంటి రక్తము మనకందరికీ ప్రాయశ్చిత్తము, పాప పరిహారార్థం కలుగజేసింది. ఎప్పుడు అంటే మన పాపములను మనము ఒప్పుకుంటే చాలు. ఎవరితో ఒప్పుకోవాలి? ఇళ్ళ పక్క వాళ్ళతోనో ఇంట్లో వాళ్ళతోనో కాదు. మనం ఉన్న చోటనే యేసు ప్రభు మనసులో అనుకుంటే చాలు, యేసు ప్రభువా నేను పాపి, నా పాపను క్షమించంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతైనా మంచి దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కాచాడు. ఆయన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఎందుకొరకు అంటే పాపం వలన వచ్చే శిక్ష మరణం ఉంది, నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. దాని నుండి మనల్ని విడిపించటానికి, మనలను ధన్యులుగాను ఆశీర్వాదకరులుగా చేయాలని నిత్య జీవాన్ని ఇచ్చుట కొరకు ఆ ప్రభు మనకు బదులుగా మన స్థానంలో ఆయన శ్రమ పొందినటువంటి వాడుగా ఉన్నాడు, రక్తం కాచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. పరలోక రాజ్యం ఉంటుంది. అక్కడ యుగాయుగాలు సంతోషించవచ్చు, యుగాయుగాలు సంతోషించవచ్చు, యుగాయుగాలు ఆనందించవచ్చు. లేదులేండి, ఎవరు చూశారు, తక్కిడో బిక్కిడో, కష్టపడకుండా ఫలితం ఎక్కడి నుండి వస్తుందండి అని అనుకుంటా ఉంటాం. అవునండి, నిజమే ఆ మాట. ఈ లోకంలో కూడా మనము ఎంతో పరిశుద్ధంగా, భక్తిగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతికితేనే మనము ఆ మోక్ష రాజ్యంలో, నిత్య జీవంలో, పరలోక రాజ్యంలో చేరగలుగుతాము. లేకపోతే ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించలేము, నరకంలోనికి వెళతాం, పాతాళానికి వెళతాం, అగ్నిగుండంలోనికి వెళతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మరలా బయటికి వచ్చే అవకాశం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ప్రభువా నన్ను క్షమించు అని అంటే అక్కడ క్షమాపణ ఎప్పుడు ఉంటుందంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఉంటుంది, ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఉంటుంది, ప్రాణంతో ఉన్నప్పుడు ఉంటుంది. యేసు ప్రభువా నేను పాపి, నా పాపం క్షమించు అంటే ఆ ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఆ ప్రేమ కలిగిన దేవుడు అగ్నిగుండం నుండి, పాతాళం నుండి మా ప్రభు మరి తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. ఆ ప్రేమ కలిగిన దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మీయ మేలులు పొందుకుంటారు. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకున్న కోరిన తుంపూడి గ్రామంలో ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దేవుని సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 గంటల వరకు, 10:30 నుండి 1 గంట వరకు దైవారాధన కోరికలు జరుగుతున్నాయి. రండి, దేవుని సన్నిధికి రండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మేము ఈ స్థలాన్ని విడిచి ముందుకు వెళ్ళక మునుపు మీ కొరకు ప్రార్థన చేస్తాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మీకు స్తోత్రాలు. ప్రాంతాలు ఇప్పటి వరకు నీ వాక్యాన్ని ప్రకటించాం ప్రభువా. విన్నవారు సత్యాన్ని ఎరిగి పాప క్షమాపణ మారు మనసు పొందడానికి మీరు వారిని ప్రేరేపించి వారికి రక్షణ దయచేయండి ప్రభువా. కరపత్రికలు తీసుకున్న వారు పడేయకుండా చదువుకొని అందులో సత్యం ఎరిగిన వారై రక్షణ పొందినట్లు వారికి కూడా రక్షణ కలుగు చేయండి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి ప్రభు. కొన్ని ఆత్మలనైనా బేతనీకి నడిపించమని మేము ముందుకు సాగి వెళుతున్నాం ప్రభు. మాతో కూడా నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.